దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేద్దాం రాని మాకు లేదా? అంటే ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా అయ్యమ్మా? ఏ అలామని అయ్యా నవ్వుతే ఇవ్వకపోతే మనం తప్పు అవుతుంది. మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ ఆయన నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకో, తెలంగాణలో సంస్కారం ఇంగ్లంటారు మళ్ళా. కాబట్టి 100% ఐ హావ్ టు రిటర్న్ ద గిఫ్ట్ మై ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. డెఫినెట్ గివ్ ఇట్. ఇక్కడికి వచ్చేదో నాకేదో గిఫ్ట్ ఇస్తానని డెమోక్రసీలో ఎవరు వచ్చి ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించుకోవడానికి ఎక్కడన్నా రావచ్చు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం పెట్టారు. కొంతమంది అటు ఇటు ఆలోచనలు పడచ్చు, కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేశాం. అదే సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఈ కొత్త ఆంధ్రప్రదేశ్లో కష్టపడి పనిచేసి మళ్ళీ మీ కష్టాలు తీర్చమని మీరందరూ నాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ఏదో బెదిరిస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం అంకితమైన భావంతో పనిచేస్తాం తప్ప ఎక్కడ డీవియేషన్ ఉండదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను ఏ పని చేసినా మీకోసం చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.